జీవముగల యేసయ్యా, జీవాధిపతి వందనాలు. నా కోసం, మా కోసం, మా అందరి కోసం ప్రభువా మూడోసారి రాబోతూ ఉన్నావు. మొదటిసారి వచ్చావు నాయనా రక్షకుడిగా, నాయనా రెండోసారి వచ్చావు పునరుద్ధానుడిగా, మూడోసారి రాబోతున్నావు శిక్షించడానికే గడి వచ్చేసిందిలే, పదండి వెళ్ళిపోవటమే నువ్వు ఈ భూమి మీద వద్దని అయ్యా నరకానికి అప్పగించడానికి, పరలోకానికి తీసుకువెళ్ళటానికి రాబోతూ ఉన్నావు అయ్యా. నిన్ను విసర్జించిన వారందరికీ, నిన్ను నమ్మని వారందరికీ అయ్యా, నీ మీద విశ్వాసం లేనటువంటి విశ్వాసఘాతుకులందరికీ నరకమే ప్రభువా. నిన్ను నమ్మిన బిడ్డలు, నిన్ను కలిగి జీవించిన బిడ్డలు నిత్య జీవానికి వారసులుగా చేయబోతున్నందుకు స్తోత్రాలు. ఈ రాత్రి అనేకమైన అయ్యా పొందుకొని అయ్యా అన్ని అయ్యా సంపాదించుకొని, అన్ని నీ వలన పొందుకొని సంపాదించుకొని నీకు విశ్వాసఘాతులుగా జీవించే వారందరికి కూడా నిత్య నరకములో వారికి స్థానం ఉందని నువ్వు తెలియపరచవయ్యా. అయ్యా ప్రేమ కలిగి, దయ కలిగి, ఓర్పు కలిగి, సహనము కలిగి అయ్యా నువ్వంటే భయముతో, భక్తితో కలిగినైనా నిన్ను ఆరాధించిన బిడ్డలందరినీ నీ పట్ల విశ్వాసము చూపుతూనైనా అయ్యా నిన్ను నమ్మిన బిడ్డలందరికీ నిత్య జీవమునైనా నీ బిడ్డలకి ఇవ్వబోతున్నందుకు స్తోత్రాలు. ఆ రీతిలో ప్రభా మేమందరం కలిసి నైనా నిత్య జీవముల వారసులవుటకు మమ్మల్ని, మా కుటుంబాన్ని నీ కృపతో నింపమని, నిత్య జీవం మాకు దాయిచ్చామని, నిత్య జీవంలో మేము ఉండటకు నీ కృప చూపునైనా, నిత్య జీవానికి వారసులవుటకు సహాయం చేయి. నీ జీవ గ్రంథంలో నా పేరు, మా పేరు, మా కుటుంబాల పేర్లు ఉండటకు సహాయం చేయమని అయ్యా. నీ వాక్యం విన్న బిడ్డలందరూ కూడా ఈ రాత్రి మారు మనసు పొంది, ఈ రాత్రి నేను పాపిని ఒప్పుకొని నీ రక్తంలో కడగబడి ప్రభా వారు కూడా నిత్య జీవానికి వారసులవుటకు సహాయం చేయి. ఈ రాత్రి వాక్యం విన్నవారు ఇంకా 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 పెడచెవుని పెట్టే నీకు విధేయులుగా ఉండకుండా అవిధేయులుగా ఉన్న వారికి నైనా అయ్యా నీ పట్ల విశ్వాసాన్ని ఇచ్చి ప్రభు వారు కూడా మారు మనసు పొందుటకు సహాయం చేయి. అయ్యా ఇన్నిసార్లు చెప్పినా లోపడకుండా వాళ్ళు కఠినంగా ఉంటే ప్రభా వారికి బుద్ధి చెప్పమని ప్రార్థిస్తూ ప్రభా ఈ రాత్రి నాయన చేరువచ్చినావు, నాతో, మాతో, మా అందరితో మాట్లాడి నిత్య జీవానికి నన్ను, మమ్మల్ని అందరినీ, మా సంఘాన్ని, సంఘ బిడ్డలందరినీ ప్రభా, మా కుటుంబాలందరినీ నిత్య జీవానికి వారసులు అవటకు సహాయం చేయమని, నీ జీవ గ్రంథంలో మా పేర్లను లిఖితంగా రాయిసి పెట్టమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందు మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మానవ దినారం మాకు దయచి, మళ్ళీ ప్రార్థన చేసిన వారు క్షమించినట్లు మా ప్రార్థన క్షమించు, శోధనలకి కాదుష్టం తప్పించు, రాజ్యము, శక్తి, మహిమ నిరంతరమైన నావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో చేరువచ్చిన మనందరికి, రాలేక వెనకబడిన వారికి సదాకాలం మనందరికి తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. మీ అందరికి వందనాలు.